హాయ్ గైస్, ఫైనల్లీ ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ట్రైలర్ అయితే వచ్చేసింది. నేను రీసెంట్ గా అయితే కల్కి పైన ఒక వీడియో చేశా, కల్కి ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇండియన్ సినిమా అని. అయితే ఆ వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడు నాకే డౌట్ గా ఉండేది అనమాట. మూవీకి ఇంత హైప్ అయితే ఉంది, కానీ ఏది పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయకపోయినా ఇంటర్నేషనల్ మార్కెట్ లో దెబ్బతింటదేమో అని. కానీ ఇప్పుడు ఆ డౌట్ అవసరం లేదు, ఖచ్చితంగా చెప్తున్నా ఇదైతే ఇంటర్నేషనల్ ప్రోడక్ట్. అసలు ఆ ట్రైలర్ లో ఉన్న విజువల్స్ గానీ, ట్రైలర్ లో ఉన్న డీటెయిలింగ్ గానీ నెక్స్ట్ లెవెల్. అసలు ఇంకెందుకు లేటు, ఆ డీటెయిల్స్ ని బ్రేక్ డౌన్ చేసి అవేంటో తెలుసుకుందాం పదండి. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ట్రైలర్ స్టార్టింగ్ లోనే కొంతమంది మనుషులు అయితే ఎక్కడికో వెళ్తూ ఉంటారు. మేబీ వాళ్ళు సర్వైవల్ కోసం ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తున్నారేమో, రిసోర్సెస్ లేక. ఇక్కడ మనం ట్రైలర్ లో కూడా అదే చూడొచ్చు. అయితే ఆ నెక్స్ట్ షాట్ లోనే మనం రాజేంద్ర ప్రసాద్ గారి వాయిస్ లో ఈ భూమి మీద మొదటి నగరం, అలాగే అశ్వత్థామ టీజర్ లో చూసిన పిల్లాడు వెంటనే ఈ భూమి మీద చివరి నగరం కాశీ అని చెప్పడం అయితే చూడొచ్చు. నిజంగానే మన మైథాలజీలో ఈ భూమి మీద మొదటి నగరం కాశీ అని చెప్పబడింది. ఆ డీటెయిల్ ని కూడా ఇక్కడ నాగశ్విన్ అయితే వదిలిపెట్టలేదు. ఆ నెక్స్ట్ షాట్ లో కాశీ సిటీలోకి కొంతమంది ఎంటర్ అయ్యేదైతే మనం చూడొచ్చు. ఇక్కడ డీటెయిల్ అయితే అది కాదు, అక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఒక బోర్డు ఉంటుంది, ఇన్స్టంట్ క్రిమేట్ 500 యూనిట్స్ అని. క్రిమేట్ అంటే దాన సంస్కారాలు. బేసిక్ గా ఇవన్నీ కాశీలోనే చేస్తారు కాబట్టి అప్పటికి కూడా ఫ్యూచర్ లో అదైతే కంటిన్యూ అవుతుంది అనుకుంటా. కానీ ఇక్కడ రిసోర్సెస్ ఏమీ లేకపోవడం వల్ల వాటికి కూడా యూనిట్స్ పెట్టడం మనం అయితే చూడొచ్చు. ఈ చిన్న డీటెయిల్ తోటే రిసోర్సెస్ లాస్ అనేది ఫ్యూచర్ లో ఏ లెవెల్ కి వెళ్ళిందో మనకైతే నాగశ్విన్ చెప్పేశాడు. అండ్ ఆ నెక్స్ట్ షాట్ లో కొంతమంది కాంప్లెక్స్ పీపుల్ అయితే ఒక స్టాచ్యూని లిఫ్ట్ లాగా వాడుకొని వెళ్తారు. కానీ ఇది ఎందుకో స్టాచ్యూ లాగా అనిపించట్లేదు నాకైతే. ఎవరినైనా మనిషినే వాళ్ళ టెక్నాలజీతో ఫ్రీజ్ చేసి అలా వాడుకున్నారేమో. ఎందుకంటే ఒకసారి ఆ స్టాచ్యూ ఎక్స్ప్రెషన్ చూడండి, సాడ్ గా ఉంది అదైతే. లేదా దీని వెనకాల ఇంకేదైనా కారణం ఉందేమో. ఇంకా ఇక్కడ మనం ఒక పవర్ సోర్స్ కూడా చూడొచ్చు. నాకు తెలిసి ఇదే కాంప్లెక్స్ కి పవర్ సోర్స్ అనుకుంటా ఈ ట్రైలర్ లో. ఎందుకంటే మనం రెడ్ కలర్ పవర్ సోర్స్ ని చాలా చోట్ల అయితే చూడొచ్చు. ఆ నెక్స్ట్ షాట్ లో కమల్ హాసన్ నేమ్ కూడా రివీల్ అవుతుంది ఈ మూవీలో. ఒక క్యారెక్టర్ అయితే ఈ లోకంలో దేవుడు ఒక్కడే, సుప్రీమే స్కిన్ అనే వాళ్ళ లీడర్ గురించి చెప్తాడు కదా, తనైతే లాస్ట్ లో కనిపించిన కమల్ హాసనే కావచ్చు. ఆ నెక్స్ట్ షాట్ లో రైడర్స్ వాళ్ళ వెపన్స్ ని లిఫ్ట్ చేసేటప్పుడు రెడ్ కలర్ ఎనర్జీ అని చెప్పా కదా ఇందాక, ఆ పవర్ ఎమ్మటే ఫ్లో అవ్వడం మనం చూడొచ్చు. బాబు ఎడిటర్ నీకు దన్నవరా నాయన, ఇంత చిన్న CGI డీటెయిల్ ని కూడా వదిలిపెట్టకుండా కేర్ తీసుకున్నారు. అసలు మూవీ పైన ఎంత ఫ్యాసినేట్ గా ఉన్నారో అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ అశ్వత్థామ క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది. మనం గ్లిమ్స్ లో చూసిన పిల్లాడు ఎంతమందిని కాపాడొచ్చో తెలుసా? నీ పవర్స్ తో ఎందుకు కాపాడట్లేదని అడిగితే నేను కాపాడాల్సింది ఒక్కడనే అంటారు. ఆ తర్వాత ప్రెగ్నెంట్ తో ఉన్న దీపికాని అయితే చూపిస్తారు. అయితే కాంప్లెక్స్ ఎక్స్పెరిమెంట్ నుంచి పారిపోయి వచ్చింది. అదే మనం టీజర్ లో చూసాం కదా, చాలా మంది ఉమెన్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అదే ఎందుకంటే భైరవాకి ఇక్కడ బుజ్జి బౌంటీ గురించి అయితే చెప్తుంది. అక్కడ మనం క్లియర్ గా డీటెయిల్స్ అయితే చూడొచ్చు. దీపిక ఇప్పుడు 150 days ప్రెగ్నెన్స్ తో ఉందని తను ఇయర్ 2886 లో జరిగిన కాంప్లెక్స్ ఎక్స్పెరిమెంట్ లో పార్ట్ అని మనం ఈ బౌంటీలోనైతే చూడొచ్చు. తన్ని పట్టుకోవడానికి భైరవ అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఈ బౌంటీలో క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే దీపిక ప్రాజెక్ట్ నేమ్ SUM-80 అని ఉంటుంది. పురాణాల ప్రకారం చూసుకుంటే కల్కి తల్లి పేరు కూడా సుమతి. దాంతో లింక్ అయ్యేటట్టు ఏం పెట్టావురా బాబు నాగశ్విన్, నీ బుర్రే బుర్రే హే. ఆ నెక్స్ట్ షాట్ లో అశ్వత్థామ మహాభారతంలో ఉన్న షాట్ అయితే కనిపిస్తుంది. ఈ షాట్ లో ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే తన పక్కన ఒక ఏనుగు అయితే ఉంటుంది. ఈ ఏనుగుకి మహాభారతంలో ఒక స్టోరీ ఉంది, అది మాక్సిమం అందరికి తెలుసు. తెలియకపోతే ఒక్క లైన్ లో చెప్తా. ధర్మాన్ని గెలిపించడం కోసం ధర్మరాజ్ తోటి అబద్ధం ఆడిచ్చిన ఈ ఏనుగు అశ్వత్థామ హతః కుంజర. ఈ ఏనుగు అయితే అదే అనుకుంటున్నా. ఆ తర్వాత అశ్వత్థామ క్యారెక్టర్ అయితే నువ్వు కనబోయేది మామూలు బిడ్డను కాదమ్మా, సృష్టి నేను కాపాడుతా ఆ బిడ్డను అని చెప్పి వాళ్ళని ప్రొటెక్ట్
ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ మనం హైట్ డిఫరెన్స్ అయితే చూడొచ్చు. తనకి అశ్వత్థామకి హైట్ డిఫరెన్స్ అయితే 8 feet ఉంటుంది. అంటే ద్వాపర యుగంలో ఉన్న వాళ్ళు 8 feet ఉండేవాళ్ళు కదా, దీన్ని కూడా ఇక్కడ వదిలిపెట్టలేదు. ఆ తర్వాత అశ్వత్థామ రైడర్స్ తో ఫైట్ చేస్తున్న కొన్ని విజువల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ వాళ్ళని కొట్టేటప్పుడు షాడోని కూడా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ నెక్స్ట్ షాట్ లో అశ్వత్థామకి ప్రభాస్ కి ఫైట్. ఆ ప్రభాస్ అయితే కింద బ్యాలెన్స్ చేసుకునే ఈ షాట్ లో తన సూట్ ఐరన్ కాబట్టి తన హ్యాండ్ కింద రాసుకొని పోయినప్పుడు వచ్చిన ఫైర్ స్పార్కిల్స్ ని కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఇంకా యాక్చువల్ థియరీ విషయానికి వచ్చేస్తే ఇదే ట్రైలర్ లో చెప్తారు 60,000 సంవత్సరాల క్రితం ఒక ఎనర్జీ ఉండేది, ఇప్పుడు అది మళ్ళీ యాక్టివేట్ అయిందని చెప్పి. అయితే ఈ మూవీ జరిగేది 2898 AD లో కాబట్టి ఆ 2898 AD లో నుంచి 6000 years తీసేస్తే ఇయర్ అయితే 3102 BC. కరెక్ట్ గా ఇదే ఇయర్ లో మనం చూసుకుంటే శ్రీకృష్ణుడు అయితే చనిపోయాడు. ఇంకా అక్కడి నుంచే కలియుగం అయితే స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఇది ఒక సింబల్ లాగా అనుకుంటున్నా, మళ్ళీ కల్కి లాగా శ్రీ మహావిష్ణువు అయితే పుడుతున్నాడు అని చెప్పి. ఇంకా అలా పుట్టేలా ఎక్స్పెరిమెంట్ చేసింది కూడా రైడర్స్. ఎందుకంటే కలి అదే మన ఎస్కిన్ కమల్ హాసన్ గారికి ఒక బాడీ అయితే కావాలి కాబట్టి ఆయన బాడీ గానీ ఫేస్ గానీ ఎక్కడ చూసినా అదైతే సరిగ్గా లేదు. తన పవర్స్ కూడా సరిగ్గా ఉండు. అదే ఈ పుట్టబోయే బిడ్డ బాడీని యూజ్ చేసుకొని తన పవర్స్ ని అబ్జర్వ్ చేసుకోగలిగితే ఇంకా పవర్ఫుల్ గా మారి ఒక కొత్త వాల్ నే క్రియేట్ చేయొచ్చు కదా. వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అశ్వత్థామ మన అయితే యాక్టివేట్ అయితే తనకు పవర్స్ వచ్చి ఉంటాయి. అసలు నాగశ్విని ఎలా పెట్టాడో చూడండి స్టోరీని. మహాభారతంలో అశ్వత్థామ అభిమన్యుడు భార్య అయిన ఉత్తర కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి చూడడం వల్ల శ్రీకృష్ణుడు అయితే తనకు శాపం ఇస్తాడు, ఇన్ని సంవత్సరాలు బతుకున్నామని. మళ్ళీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో ఒక బిడ్డని అశ్వత్థామని కాపాడేటట్టు పెట్టాడంటే ఏమన్నా బుర్రా. ఈ మూవీలో ప్రభాస్ అయితే భైరవ, కల్కి కాదు. ఎందుకంటే తన పేరు కల్కికి రిలేట్ అయ్యేలా లేదు. ఒకవేళ ప్రభాస్ మూవీలో చనిపోయి మళ్ళీ కల్కిగా పుడతాడు అనుకున్నా అలా జరిగితే అశ్వత్థామ దీపిక కడుపులో ఉన్న బిడ్డను కాపాడడంలో అర్థమే లేదు. ఎందుకంటే దీపిక కడుపులో ఉన్నది కలి అయితే అశ్వత్థామ ఎందుకు కాపాడతాడు? అసలు తన మన ఎందుకు యాక్టివేట్ అవుతుంది, తనకు పవర్స్ ఎందుకు వస్తాయి? లాజిక్ కుదరదు కదా ఎక్కడ. సో దీపిక కడుపులో ఉన్నది కల్కి. కల్కి పుట్టేంత వరకు ప్రొటెక్ట్ చేస్తూ ఉండే ఒక వారియర్ లా మనం భైరవాన్ని అయితే చూడొచ్చు. ఎలా అంటే రాముడికి ఆంజనేయుల్లా, శ్రీకృష్ణుడికి బలరాముల్లా, అలా కల్కి మన భైరవ కూడా ఒక ప్రతి దాంట్లో మనకి తోడు ఉండే ఒక మెయిన్ క్యారెక్టర్ లా అయితే ఉండొచ్చు. ఇదే ఫ్రెండ్స్ నా థియరీ అయితే. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తా. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్. బై బై.